మీరేమైనా అనుకోండి గానీ, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం వరల్డ్ వైడ్ మనందరికీ వినిపించేది ఒకటే. 'జై బాబు' అని ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్ చేసిన సాంగ్ గానీ, ఆ మ్యూజిక్ గానీ ఓవరాల్‌గా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఇక మరి కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే గనక మనకి క్లియర్ కట్‌గా తెలిసింది ఏంటి అంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు బాడీ సపోర్ట్ చేయకపోయినా మైండ్ మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది విలన్‌గా అని. సాంగ్ లిరిక్స్ ప్రకారం అయితే గనక మన 'మహేష్ బాబు' గారు ఒక టూరిస్ట్ టైప్‌లో తెలుస్తూ ఉందనమాట. అంటే సంచారి అంటే మాక్సిమం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తూ ఉంటారు గదా! అలా అయితే ఉంది. మరి మన 'మహేష్ బాబు' గారికి, 'పృథ్వీరాజ్' గారికి ఏంటి రైవల్రీ అంటే గనక సమ్ పవర్‌కి సంబంధించిందనైతే అర్థమవుతూ ఉందనమాట. సో, మరి ఆ పవర్ ద్వారా 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు నార్మల్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ పవర్ అనేది మన 'మహేష్ బాబు' గారి దగ్గరికి వచ్చిందా? ఆ వస్తువు కోసమే మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఈ రకంగా 'మహేష్ బాబు' గారు వెంట పడుతున్నారా? అనేది మాత్రం హైలైట్ అనమాట. కానీ క్లియర్‌గా మనకి ఆ లుక్ గాని అదంతా అర్థమవుతుంది ఏంటి అంటే 'మహేష్ బాబు' గారు సంథింగ్ ఏదో హిస్టరీకి సంబంధించిన దాని వేటలో ఉన్నట్టు అదే వేట మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు కూడా చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే ఈయన మనీతో, పవర్‌తో 'మహేష్ బాబు' గారిని ఎలాగైనా కంట్రోల్ చేయడానికైతే చూస్తూ ఉన్నారనమాట. మరి తెలిసిందే గదా! ఆయన్ని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యమని. మొత్తానికి ఆ పవర్‌ని దక్కించుకోగలిగారా లేదా? ఇందులో మరి 'ప్రియాంక చోప్రా' గారి రోల్ ఎలా ఉండబోతుంది? ఏంటి? ఇవన్నీ గూడా రాజమౌళి గారైతే చాలా సీక్రెట్‌గా ఉంచుతూనే అక్కడక్కడ చిన్న చిన్న లీక్స్ ఇస్తున్నట్టయితే అర్థమవుతుంది. కానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది 'మహేష్ బాబు' గారి రోల్ అనైతే అర్థమవుతూ ఉందనమాట. ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని గెటప్‌లో ఆయన బియర్డ్ గాని, లాంగ్ హెయిర్ గాని కలిపైతే మెయింటైన్ చేశారు ఈ మూవీలో అని చెప్పొచ్చు. ఓన్లీ ఫస్ట్ లుక్కే ఈ రేంజ్‌లో ఉంటే మరి టీజరు, ట్రైలరు, మూవీ ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతుందని మనమే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం వరల్డ్ వైడ్ ఒక సంచలనంగా ఉండబోతుందని క్లియర్‌గా తెలుస్తూ ఉందనమాట. మరి ఆ పవర్ ఏంటి? ఆ లాకెట్ ప్రకారం అయితే మాత్రం అది శివుడికి సంబంధించిందా? ఇదంతా కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఆ రేంజ్‌లో అయితే ప్లాన్ చేశారు రాజమౌళి గారు. సో, మరి ఈ మూవీ మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.